రామ నవమి అనేది శ్రీరాముడి జన్మదినంగా జరుపుకునే పవిత్రమైన పండుగ. అయోధ్యలో దశరథ మహారాజుకు సంతానం లేకపోవడంతో వశిష్ఠ మహర్షి సూచనతో పుత్రకామేష్టి యాగం నిర్వహించారు. ఆ యాగం ఫలితంగా కౌసల్యాదేవికి శ్రీరాముడు జన్మించాడు. శ్రీరాముడు విష్ణువు అవతారంగా భూమిపై అవతరించి ధర్మాన్ని స్థాపించాడు. ఆయన జీవితం సత్యం, నీతి, కర్తవ్యపరతకు ప్రతీక. తరువాత రాక్షసరాజు రావణుడిని సంహరించి లోకానికి ధర్మ మార్గాన్ని చూపించాడు. రామ నవమి రోజున ప్రజలు ఏమి చేస్తారు? ఈ రోజున భక్తులు ఉదయం స్నానం చేసి శ్రీరాముడిని పూజిస్తారు. చాలామంది ఉపవాసం ఉంటారు. ఇంట్లో లేదా దేవాలయాల్లో రామాయణం పారాయణం చేస్తారు. శ్రీరాముడి జన్మ సమయం అయిన మధ్యాహ్నం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పానకం, వడపప్పు వంటి నైవేద్యాలు సమర్పించి ప్రసాదంగా పంచుతారు. దేవాలయాల్లో సీతారాముల కళ్యాణం నిర్వహించడం ఈ పండుగలో ముఖ్యమైన భాగం. రామ నవమి మంత్రాలు. శ్రీరామ మంత్రం. శ్రీరామ జయ రామ జయ జయ రామ. రామ తారక మంత్రం. ఓం శ్రీ రామాయ నమః. సీతారామ మంత్రం. ఓం శ్రీ సీతారామాయ నమః. రామ గాయత్రి మంత్రం. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్. రామ నవమి పండుగ మనకు ధర్మం, సత్యం, నీతి విలువలను గుర్తుచేస్తుంది. శ్రీరాముడి జీవితం ప్రతి మనిషికి ఆదర్శంగా నిలుస్తుంది.